ఏలియా మనవంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనములు. ఈ స్నేహితులారా, దేవునికి వందనములు. రేగు చెట్టు కింద చతికిలబడ్డాడు మనలాగానే ఏలియా. మనం తరచుగా చేసినట్టే దేవుని మీద సనుక్కున్నాడు. మనలాగానే దేవుని మీద ఫిర్యాదు చేశాడు. మనకులాగానే అతనిలో అపనమ్మకం చోటు చేసుకుంది. అయితే నిజంగా దేవునితో సంబంధం ఏర్పడిన తర్వాత మాత్రం కథ మలుపు తిరిగింది. మన వంటి స్వభావము గల మనుష్యుడైనప్పటికీ ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఇంతకన్నా శ్రేష్టమైన ఆనందం మరొకటి లేదు. ఏలియా కేవలం ఆసక్తితోనే ప్రార్థన చేయలేదు, ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటి? మనం వదలకుండా ప్రార్థించాలి. కార్మెలు పర్వత శిఖరం మీదకి ఎక్కిరండి. విశ్వాసానికి, ప్రత్యక్షంగా కనిపించే దానికి సామ్యం కుదిర్చే వైనాన్ని వినండి. ఆకాశం నుండి అగ్ని దిగి రావటం కాదు ఇప్పుడు కావాల్సింది. ఇప్పుడు ఆకాశం నుండి జలధారలు కురియాలి. అగ్నిని అవరోహణ కమ్మని ఆజ్ఞాపించే మనిషి ఇప్పుడు అదే పద్ధతిలో అదే సాధనాన్ని ఉపయోగించి వర్షాన్ని రప్పించాలి. ఏలియా నేల మీద పడి ముఖం మోకాళ్ల మధ్యన ఉంచుకున్నాడు అని రాయబడి ఉంది. అంటే అన్ని ధ్వనులను, ఏకాగ్రతకి భంగం కలిగించే శబ్దాలను దూరంగా ఉంచాడన్నమాట. ఇలాంటి భంగిమలో దుప్పటి ముసుకేసుకుని బయట ఏం జరుగుతుందో కనిపించకుండా ప్రార్థించాడన్నమాట. సేవకుణ్ణి పిలిచి నువ్వు పైకి ఎక్కి సముద్రం వైపుకి చూడమన్నాడు. అతడు వెళ్ళి చూసి తిరిగి వచ్చి ఏమీ లేదు అని చెప్పాడు. ఈ పరిస్థితిలో మనం ఏం చేస్తాం? నేను ముందే అనుకున్నాలే అంటామేమో, ప్రార్థించడం చాలించేస్తామేమో, ప్రార్థించడం మానేస్తామేమో. ఏలియా అలా చేశాడా? లేదు. మళ్ళీ వెళ్ళు అన్నాడు. సేవకుడు తిరిగి వచ్చి ఏమీ లేదన్నాడు. మళ్ళీ ఏలియా మళ్ళీ వెళ్ళమన్నాడు. సేవకుడు తిరిగి వచ్చి ఏమీ లేదని చెప్పాడు. కొంతసేపటికి అతడు తిరిగి వచ్చినప్పుడు మనిషి చెయ్యి అంత మేఘం కనిపించింది అన్నాడు. ఏలియా చెయ్యి అర్దింపుగా పరలోకం వైపుకు చాపబడింది. జవాబుగా వర్షం కిందకి దిగింది. ఎంత త్వరగా కురిసిందంటే తన పంచకళ్యాణి గుర్రాల సహాయంతో ఆహాబు సమరయ ద్వారాన్ని చేరలేకపోయాడు. ఇదే విశ్వాసానికి, ప్రత్యక్షానికి సామ్యం చెప్పే ఉపమానం. ఇలా ప్రార్థించడం నీకు తెలుసా? పనుల్ని సాధించే ప్రార్థన నీకు తెలుసా? కనిపిస్తున్న పరిస్థితులు ఎంత నిరాశాజనకంగా ఉన్నా సరే వాటిని లెక్క చేయవద్దు. మన పరమతండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆలస్యం చేయడం కూడా ఆయన మంచితనంలో ఒక భాగమే, మనకి లాభమే. 3 పిల్లలు విశ్వాసానికి నిర్వచనాలు చెప్పారు. మొదటి బాలుడు అన్నాడు, విశ్వాసం అంటే క్రీస్తును పట్టుకోవడం. రెండో పిల్లవాడన్నాడు, పట్టుకునే ఉండటం అన్నాడు. మూడో పిల్లవాడు ఎప్పటికీ వదలకపోవడం అన్నాడు. తుమ్మ జిగురులా అంటిపెట్టుకుని వదలని విశ్వాసం ఇది. ప్రార్థన. భూమి ఆకాశము సృజించిన యెహోవా, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. కనికరము కృపాగలిగిన దేవా, నీకు వందనాలు ప్రవ్వా. నీవు మాకు విశ్వాసాన్ని, కృపను ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రవ్వా. నీ కృపలో భాగం కలిగి ఉండటం గొప్ప భాగ్యం ప్రవ్వా. నీ వాక్యాన్ని మేము ఎరుగుట్టడం, క్రీస్తులో రక్షణ పొందుకుని ఉండటం మా భాగ్యం ప్రవ్వా. మీకు కృతజ్ఞతలు. అనేక మంది తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి ఎంతోమంది విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారు. అటువంటి దౌర్భాగ్య స్థితి మాకు కలిగించొద్దు ప్రవ్వా. మీరు ఈరోజు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రవ్వా. ఏలియా ఎలువలే వదలకుండా ప్రార్థించాడు. ఆ విధంగానే మేము కూడా పట్టుదల కలిగి ప్రార్థించే కృపను మా అనుగ్రహించండి. మా మీద కృపను కుమ్మరించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీ సహాయము, మీ వెలుగు, మీ యొక్క కాపుదల అనుగ్రహించమని నజరేయుడు మీ రక్షకుడు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.